తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందని భారత రాష్ట్ర సమితి బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క విశ్వసనీయ సర్వే కూడా వెలుగులోకి రాలేదు. తాజాగా ఇండియా టుడే సంస్థ ప్రతి 6 నెలలకు ఓసారి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఆ లేటెస్ట్ సర్వేలో రేవంత్ రెడ్డి జాడ ఎక్కడా కనిపించలేదు. ఇండియా టుడే బెస్ట్ సీఎంల కేటగిరీలో 2 రకాల పోల్స్ నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ సీఎం బెస్ట్ అనే పోల్తో పాటు ఆయా రాష్ట్రాల ప్రజల్లో మీ సీఎం ఎంత బెస్ట్ అనే పోల్స్ ను నిర్వహిస్తుంది. ఈ 2 బెస్ట్ సీఎం పోల్స్ లోనూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జాడ ఎక్కడా కనిపించలేదు. ఆయన గ్రాఫ్ ఏ స్థాయిలో పడిపోయిందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పోల్లో పొరుగు రాష్ట్ర సీఎం చంద్రబాబు 4వ ప్లేస్లో ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో ఆయన 5వ స్థానంలో ఉన్నారు. బెస్ట్ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. కుంభమేళా నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ఆయన ప్రజాదరణ చూరగొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తర్వాత 3వ స్థానంలో ఉన్నారు. ఇటీవల సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ 5వ స్థానంలో నిలిచారు. ఇది దేశవ్యాప్తంగా జరిగిన సర్వే. రేవంత్ రెడ్డి కంటే 6 నెలలు ఆలస్యంగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు తన పనితీరును మెరుగుపరుచుకుని 6 నెలల్లో 5 నుంచి 4వ స్థానంలోకి వెళ్లారు. ఇక కేవలం రాష్ట్రాల్లోని ప్రజల అభిప్రాయాలతో తీసుకున్న ఫలితాల ప్రకారం వెల్లడించిన సర్వేలో మొదటి స్థానంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉన్నారు. 2వ స్థానంలో స్టాలిన్, 3వ స్థానంలో అస్సాం సీఎం, 4వ స్థానంలో గుజరాత్ సీఎం, 5వ స్థానంలో చంద్రబాబు ఉన్నారు. 6వ స్థానంలో మమతా బెనర్జీ ఉన్నారు. వీరందరికీ సొంత రాష్ట్రంలో 46% పైగా ప్రజల మద్దతుంది. చంద్రబాబు టాప్ 5 సీఎంలలో ఒకరిగా ఉండటం పెద్ద విషయం కాదు. ఆయన పనితీరు ఆ స్థాయిలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా రాష్ట్రాన్ని గాడిన పెట్టడంతో పాటు పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ వంటి పథకాలు అమలు చేయటం చంద్రబాబు మైలేజీని పెంచింది. మరి తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు 2 జాబితాల్లోనూ చోటు సంపాదించుకోలేకపోయారు? ఇండియా టుడే సంస్థ బీజేపీ సీఎంలకే ప్రాధాన్యమిస్తున్న అపోహలకు గురి కావాల్సిన పని లేదు. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారి పనితీరును ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు కూడా. అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఇతర సీఎంల పనితీరుతో పోటీ పడలేకపోతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎవరు ఏమనుకుంటే పోయేదేముందిలే, మరి సొంత రాష్ట్రంలో అయినా ప్రజల మద్దతు పొందాలి కదా అనే ప్రశ్న వస్తుంది. రేవంత్ అప్రూవల్ రేటింగ్స్ ఎంత ఉన్నాయో తెలియదు, కానీ 40% కన్నా తగ్గిపోయాయని మాత్రం రిజల్ట్స్ చెప్పాయి. ఎందుకంటే అంతకంటే పైన వచ్చిన వారు టాప్ 6లో ఉన్నారు. అంటే ఓ రకంగా రేవంత్ తక్కువ రేటింగ్స్తో ఉన్నారు. దీన్ని సీరియస్గా తీసుకొని పనితీరు మెరుగుపరుచుకొని ప్రజలకు మరింత సంతృప్తికరమైన సేవలు అందించకపోతే పరిస్థితి క్లిష్టంగా మారే సూచనలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.